హనుమంతుడి ఆశీస్సులతో మన రాష్ట్రం మన దేశం ఇంకా బాగా అభివృద్ధి పదంలో ప్రయాణించాలని ఆ శ్రీరాముని హనుమంతుని ప్రార్థిస్తున్నానని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శ్రీ శ్రీ దుర్గాప్రసాద్ స్వామి వారి చేత హనుమాన్ భక్తులకు భజన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం హనుమాన్ భక్తులకు పాలభిక్ష ఇచ్చారు. అలాగే తెలంగాణలో ఎక్కడ చూసినా కాషాయం కనిపిస్తోంది. దీక్ష నియమాలలో నామ సంకీర్తన అతి ముఖ్యమైనది అని శ్రీ శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ తెలిపారు. భవిష్యత్తులో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుకు మరిన్ని పదవులు రావాలని ఆయన ఆకాంక్షించారు. జై శ్రీరామ్. కాలాతీతమైంది, నేను ప్రసంగం చేయను. ముందుగా పూజ్యులు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామీజీ గారు మన కోరిక మన్నించి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ముందుగా వారికి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం. మరి మీరందరూ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి పాలభిక్షకు ఈ భజన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా హనుమాన్ స్వాములందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. మీ అందరి దీక్ష ఫలితం ఆ హనుమంతుడి ఆశీస్సులతో మన రాష్ట్రం మన దేశం ఇంకా బాగా అభివృద్ధి పథంలో ప్రయాణించాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని ఆ ఆంజనేయ స్వామిని ఆ శ్రీరాముడిని మనసారా ప్రార్థిస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎప్పుడా హనుమత్ దీక్ష స్వాములందరూ కలిసి అఖండ కీర్తనలు భజనలు గ్రామాల్లో ఇంటింట హరినామ సంకీర్తన చేస్తూ ఉంటే స్వామి కొంచెం ఆగాలి. స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులవ్వాలని పల్లెల్లో పట్టణాల్లో చైత్రం వైశాఖ మాసం వచ్చిందంటే కాషాయ వర్ణంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అనేక రాష్ట్రాల్లో ఈ కాషాయ వర్ణం హనుమత్ దీక్ష అనేటువంటిది ఎక్కడ చూసినా లక్షల సంఖ్యలో కొనసాగుతూ ఉంది. అంటే అది ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అందరం. ఆ దీక్ష నియమాల్లో అతి ముఖ్యమైనటువంటిది నామస్మరణ, నామ సంకీర్తన. ఈ శుభసందర్భంగా శ్రీమాన్ తన్నీర్ హరీశ్వరరావు గారికి ఉన్నతమైనటువంటి రాబోయే కాలంలో పదవులు రావాలి. వారి ద్వారా తెలంగాణని మనం కాపాడుకోవాలి, మన తెలంగాణని మనం కాపాడుకోవాలి, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. మన నీరులో ఎప్పుడు నల్ల తిప్పితే అప్పుడు నీరు రావాలి, ఎప్పుడు కరెంటు ఆపకుండా ఉండాలి. ఎప్పుడు తిప్పితే అప్పుడు ఆ నీరు, తన్నీరు అంటేనే దాని పేరు తెలుసు కదా మీకు. తన్నీరు అంటే మంచి నీళ్ళు అని అర్థం. తమిళంలో తన్నీరు అంటే నీరని. వారి పేరే తన్నీరు. కాళేశ్వర ప్రాజెక్టు వాళ్ళ మన ముందు వచ్చిందంటే 70 సంవత్సరాల చరిత్రలో రానటువంటిది మరి తన్నీర్ హరీశ్వరరావు గారు. ఇది పొగటం కాదండి, మేము ఎప్పుడు పొగిడితే ఆయుష్యం అంటారు. వారి గురించి ఇప్పుడు సభాముఖంగా చెప్పాల్సిన విషయాలు చెప్తున్నాం, అంతేగాని వేరే కాదు. ఇది మన రాజకీయాలు కాదు, మనకి ధర్మం